మీరు ఎప్పుడైనా యేసు క్రీస్తు తిరిగి రావడం గురించి బైబిల్ నిజంగా ఏమి చెబుతోందో ఆలోచించారా? ఇది చరిత్రకు చివరి అధ్యాయమే కాదు, శాశ్వత విమోచనానికి ఆరంభం కూడా. మత్తయి 24:30లో యేసు ఇలా అంటాడు, అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుసుడై వచ్చుట చూచి భూమిమీదను మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఇది రహస్యంగా కాదు. యేసు తిరిగి రావడం మొత్తం ప్రపంచానికి కనిపిస్తుంది. 1 తెస్సలోనికీయులకు 4:16లో ఇలా వ్రాయబడింది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. తర్వాత క్రీస్తుని నమ్మినవారు అధిరోహించి ఆయనతో కలిసి మేఘాల్లోకి ఎక్కబడతారు. కాని ఈ క్షణం కేవలం రక్షణకి మాత్రమే కాదు, ఇది తీర్పు, పునరుద్ధానం.